ఫ్రెండ్స్, బియ్యం పిండి, పల్లీల పొడి, మిర్చి పొడి, ఎల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు. ఇవన్నీ దేనికంటే సర్వపిండి కోసం. ఇవన్నీ కావాలి సర్వపిండిలో. ఇంకా మా దగ్గర ఉన్నాయే ఇవి. ఇంకా అన్నీ వేసుకోవచ్చు. ఏం వేసుకోవచ్చు? శనగపప్పు వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు అట. ఇలా కలుపుకోవాలా? కలుపుకుంటే మంచిగా ఉంటాయట. కలుపుకోవాలట ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ చూపించిన చూసినావా? మిశ్రమాలన్నీ ఇలా కలిపింది. లైట్గా కారం వేసుకోవాలా? పసుపు వేస్తాను. సాల్ట్, పిండి విసికింది చూడండి. వాటర్ పోసి పిండి విసుకుతా ఇట్లా అయింది, ముద్దలాగా అయింది. తర్వాత ఏం చేస్తారు? దీన్ని గంజిలో పెట్టి ఆలు పెడతారా? ఎట్లా చేస్తారు? అంతేనా? నెక్స్ట్ వీడియోలో చూస్తా గంజిలో. ఓకే బాయ్. చూడండి, పిండి ముద్దని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని ఇట్లా చపాతీలాగా వేసుకుంటే కాలిస్తే మంచిగా టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా ఇట్లా కూడా వేసుకోవచ్చు. సర్వపిండిని గంజి కూడా పెట్టుకోవచ్చు. ఒకటే ముద్దను తీసుకొని గంజి కూడా పెట్టుకోవచ్చు. కలిపిన పిండిని చిన్న చిన్న చపాతీ ముద్దలాగా తీసుకొని కూడా ఇట్లా వేసుకొని బౌల్ మీద వేసుకుంటే బాగుంటుంది కదా. అంతేనా? బాగుంటుంది. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అలా అలా ఇలా పెట్టుకోవచ్చు. ఒకటేసారి అలా పెట్టుకోకుండా ఎప్పుడు వీలైతే మీకు అప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. మీరు చపాతీలా వేసేసి పెట్టేసుకోవడమే. కాస్త చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవడం. కాల్చేటప్పుడు మీకు చూస్తా కాల్చేటప్పుడు ఎలా కాల్చుకోవాలనేది. సరే చూడండి, ఎట్లా ఎట్లా చేస్తున్నా. ఆయిల్ తక్కువ ఉంటుంది, మంచిగా పెనం మీద కాల్చుకుంటే రుచికరంగా ఉంటుంది. సరేపిండి వేసే విధానం ఇలా కూడా వేసుకోవచ్చు. వెనక్కి ఇట్లా వేసింది చూడండి. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. అయిపోయింది, బౌల్లో పెట్టుకున్నాం. బాగుంది సర్వపిండి. దీన్ని ఇట్లా కూడా వేసుకోవచ్చు సర్వపిండిని. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, ఉంటున్నాం.